నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలండి. నా వెనక ఉన్న వేదికను అలంకరించినటువంటి దేవుని సేవకులందరికీ కూడా నా వందనాలు. చిరునవ్వుకు చిరునామా మన తుమ్మల సత్యం గారు. ఆయన నవ్వుతూ అనేకులను నవ్విస్తూ ఉంటారు. సో ఎంత బాధ ఉన్నా తన హృదయంలో దాచుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరిచే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మా ప్రెసిడెంట్ గారు, వారికి నిండైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మంచిది. దేవుని మందిరం యొక్క విశిష్టత ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో మందిరాన్ని నిర్మాణం చేయడానికి గల కారణం, ఆ ప్రజల మధ్యలో నివాసం చేయడానికి నాకు ఒక స్థలాన్ని ఏర్పరచమన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని నివాసం ఉన్నప్పుడు వారు ఎంతగానో మరి ఆ యొక్క ఇశ్రాయేలుల యొక్క 6 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుని యొక్క నీడ వారికి తోడుగా ఉంది బిడ్డలారా. దేవుని ఉద్దేశం కేవలము రాతి గోడల మధ్య లేక ఈ యొక్క కట్టబడినటువంటి స్థలాల మధ్య ఉండాలని కోరుకోవట్లేదు. కానీ దేవుని మందిరం ప్రతి మనిషి యొక్క గుండెల్లో చోటు చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డలారా. ఈ రోజున మరి దేవుడిచ్చిన ఈ మందిరం ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ ఒక గొప్ప రక్షణను కలిగించేదిగా, స్వస్థతను కలిగించేదిగా. ఆయన అంటాడు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఈ మందిరమునకు నా పేరు పెట్టబడింది, ఈ మందిరములో నా కనుదృష్టియు నా మనస్సును సదాకాలముండునుగాక అన్నాడు దేవుని బిడ్డలారా. దేవుని మందిరం మీద నిత్యము ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన మనసు ఉంటుంది. ఆయన యొక్క ప్రియులార చెవులు ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే వారి మీద సదాకాలం ఉండునుగాక దేవుని బిడ్డలారా. ఇది దేవుడు మందిరం యొక్క విశిష్టతను కోరుకుంటున్నాడు. మంచిది. మందిరము ప్రియులారా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యానివర్సరీ సందర్భంగా చర్చికి వచ్చే విశ్వాసులేమి, రాబోతున్న వారేమి, కూర్చున్న మనందరం కూడా మొట్టమొదటిగా ఏంటంటే, ద చర్చ్ ఈజ్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అంటే దేవుని మహిమతో నింపబడాలి దేవుని బిడ్డలారా. ఎప్పుడు దేవుని తేజస్సు, దేవుని మహిమ, దేవుడు మాత్రమే ఇక్కడ ఘనపరచబడుతూ ఉండునుగాక. ఈ రోజుల్లో చర్చిల్లో దైవజనులు ఫోటోలు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. మనుషులు ఎల్ఈడీలు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. కానీ మనకు ఎల్ఈడీస్ కంటే, ఫొటోస్ కంటే యేసుక్రీస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండును గాక దేవుని బిడ్డలారా. దేవుడు కోరుకున్నది ఇదే. అండ్ సెకండ్ వన్, ద అథారిటీ ఆఫ్ చర్చ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ చర్చిలో అధికారం మనుషులది కాదు, దేవునిదే ఉండును గాక దేవుని బిడ్డలారా. ఇది దేవుని దయ ఉండాలి. అండ్ థర్డ్ వన్, ద బ్యూటీ ఆఫ్ చర్చ్ ఈజ్ ద యూనిటీ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ఎప్పుడైతే మనందరం కలిసిమెలిసి ఉంటామో అది దేవుని దృష్టిలో ఒక అందంగా కనబడుతుంది దేవుని బిడ్డలారా. చర్చిలో వివాదాలు కానీ, లేక వాళ్ళకి పాటించారు, వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వారినే ఎక్కువ ప్రేమిస్తున్నారు దైవ సేవకులనే ఆ యొక్క కొంచెం అలాంటి మనస్తత్వం ఉంటే అవన్నీ కూడా దేవుడు తొలగించునుగాక. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ దేవుని బ్యూటీ, ద బ్యూటీ ఆఫ్ హోలీ స్పిరిట్, ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు ప్రియులారా మనలో ఐక్యతలో ఆయన అందాన్ని చూస్తున్నాడు, తన అందాన్ని చూస్తున్నాడు. సో అందుకని మనం ఎప్పుడూ కూడా కలిసిమెలిసి చర్చిలో ప్రియులారా ఏ తారతమ్యాలు లేకుండా, ఏ మిత్రభేదాలు లేకుండా మన అందరం ఉందుముగాక. అలాగే చర్చి డ్యూటీ ఉంది, చర్చికి ఒక డ్యూటీ ఉంది. ద డ్యూటీ ఆఫ్ చర్చ్ ఈజ్ విట్నెసింగ్ క్రైస్ట్. చర్చి పని ఏంటంటే ఇప్పుడు చూసిన యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం చెప్తూనే ఉండాలి దేవుని బిడ్డలారా. ఆయన సాక్ష్యమే చెప్పాలి. ఆయన అన్నాడు, గో ఇన్ టు ద వరల్డ్ అండ్ యూ విల్ బి ద విట్నెస్ ఫర్ మీ. మీరు లోకానికి వెళ్ళండి, మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. అందరు ఇక్కడికి రమ్మని కోరతలు ఆయన. మీ సంఘమే బయటికి వెళ్ళి దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పాలి దేవుని బిడ్డలారా. దేన్నప్పుడు అందరూ వస్తారు ఇక్కడికి. సో ఇది దేవుడు కోరుకునేటటువంటిది. ద డ్యూటీ ఆఫ్ చర్చ్ ఈజ్ విట్నెసింగ్ క్రైస్ట్. తర్వాత లాస్ట్గా మనం చూస్తే ద ప్యూరిటీ ఆఫ్ చర్చ్ ఈజ్ క్లెన్సింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్.
అంటే చర్చి ఎప్పుడు కూడా దేవుని వాక్యంతోనే కడగబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో మనం అందరం కూడా ఇక్కడికి రాగానే మనల్ని ఒక ఆయన కడుగుతాడు. ఆ కడిగి ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యంతోనే వి విల్ బి ద క్లెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఖచ్చితంగా దేవుని వాక్యంతోనే కడగబడుదుముగాక దేవుని బిడ్డలారా. ఇది దేవుడు కోరుకుంటున్న చర్చ్, ఇది దేవుడు కోరుకుంటున్నటువంటిది. సో అందుకని ఇక్కడ ఎవరైతే వస్తారో, ఇక్కడ ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనల మీద దేవుని చెవులు ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఇక్కడికి ఎవరైతే వచ్చి పాట పాడతారో వారిని దేవుడు హృదయపూర్వకంగా దీవించబోతున్నాడు దేవుని బిడ్డలారా. సో ఈ యానివర్సరీ సందర్భంగా దేవుడు ఈ పరిచర్యను అలాగూ దీవించునుగాక. మంచిది, అన్నయ్యకి మంచి ఆరోగ్యం, సుఖశాంతులు, ఆయన ఇంకా గొప్ప పరిచర్య చేయాలి. పాపం ఆయనకున్నటువంటి ఆ శారీరక బలహీనత కోసం కూడా మన అందరం ప్రార్థన చేద్దాం. ఇంకా గొప్ప పరిచర్య చేయాలి. మా పేరన్ తరపున వి విష్ యూ the church will be the multiply in the name of Jesus. Thank you so much, brother. Thank you. God bless you.